హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు టాపిక్లో నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ ఎఫిలియేట్ మార్కెటింగ్ గురించి రివీల్ చేయబోతున్నా. టోటల్ స్క్రాచ్ నుంచి ఎవ్రీథింగ్. సో ఈరోజు టాపిక్లో టోటల్ 5 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఫస్ట్ ఈజ్ మీనింగ్ అండ్ డిఫరెన్సెస్, అండ్ సెకండ్ ఈజ్ అది ఇల్లీగలా లేదంటే లీగలా, అండ్ థర్డ్ ఈజ్ అసలు రియాలిటీ ఆఫ్ స్ట్రాటజీ ఏం యూజ్ చేస్తున్నారు వాళ్ళు మార్కెటింగ్కి, అండ్ ఫోర్త్ ఈజ్ రియల్గా అందులో మనం ఏదైనా నేర్చుకోవడానికి ఆర్ ఎల్స్ మనీ ఎర్న్ చేయడానికి స్కోప్ ఉందా, అండ్ లాస్ట్ ఈజ్ మై జెన్యూన్ ఒపీనియన్. దాని మీద టోటల్ ఒక రివ్యూ లాగా జెన్యూన్ ఒపీనియన్ ఇస్తాను. సో ఎండ్ వరకు చూడండి వీడియో. సో ఫస్ట్ దానికంటే ముందు నేను ఒక చిన్న బ్రీఫ్ ఇన్ఫో ఇవ్వాలనుకుంటున్నా. ఇది ప్రమోషన్ వీడియో కాదు, అండ్ ఎవరో నలుగురు చెప్తే దాని గురించి నేను చెప్పడం కాదు, అండ్ మెయిన్లీ ఎక్కడో రీసెర్చ్ చేసి నేను ఈ వీడియో చేయట్లేదు. టోటలీ నాకు 1 ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. నెట్వర్క్ మార్కెటింగ్లో చేశాను, అండ్ ఎఫిలియేట్ మార్కెటింగ్లో 1 ఇయర్ చేశాను. ఎగ్జాక్ట్ దాని మీనింగ్ తెలియకుండానే నేను ఆల్రెడీ ఆ ఇండస్ట్రీస్లో వర్క్ చేశాను. సో టోటలీ ఆ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అందులో ఎలా ఉంది ఏంటిది అనేది క్లియర్ కట్గా ఈ వీడియోలో చెప్పబోతున్నా. సో లాస్ట్ వరకు చూడండి. మీకు ఏ ఒపీనియన్ ఉన్నా కానీ మేబీ ఈ వీడియో నీకు హెల్ప్ అవ్వచ్చు. ఎందుకంటే చాలా వరకు డిఎమ్స్ వచ్చాయి నాకు, అన్న ఎఫిలియేట్ మార్కెటింగ్ గురించి నాకు కొన్ని లైక్ యాడ్స్ వస్తున్నాయి, అండ్ కొంతమంది పింగ్ చేస్తున్నారు 2 అవర్స్ వర్క్ చేసి పార్ట్ టైం జాబ్ అని చెప్పేసి. సో నెట్వర్క్ మార్కెటింగ్ సమ్ కంపెనీస్ ఉన్నాయి, ఆ కంపెనీస్ త్రూ లైక్ జీరో ఇన్వెస్ట్మెంట్తో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సో ఇలాంటి కైండ్ ఆఫ్ మెసేజెస్తోని రావడంతో లైక్ ఈ వీడియో నేను చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్లోకి వెళ్తే దాని మీనింగ్, అసలు ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటిది, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటిది. ఫస్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఒక చైన్ ఆఫ్ సిస్టమ్ పీపుల్ని మనం జాయిన్ చేస్తూ వాళ్ళతో మార్కెటింగ్ చేపిస్తూ ఎర్న్ చేసేది నెట్వర్క్ మార్కెటింగ్. అండ్ ఎఫిలియేట్ మార్కెటింగ్ ఈజ్ కైండ్ ఆఫ్ సమ్ డిజిటల్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో ఆ ప్రోడక్ట్ని ఏంటంటే మనం మార్కెటింగ్ త్రూ యూస్ చేసి పీపుల్కి ఎవరికైనా సేల్ చేస్తే వీ కెన్ ఎర్న్ సమ్ కమిషన్. సో దట్ ఈస్ కాల్డ్ ఎఫిలియేట్ మార్కెటింగ్. సో ఫస్ట్ మేజర్గా ఆ రెండింటికి డిఫరెన్స్ ఈజ్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చాలా వరకు ఫిజికల్ ప్రోడక్ట్స్ ఉంటాయి. దట్ మైట్ బి హెల్త్ గురించి అవ్వచ్చు, సమ్ మెడిసిన్స్, ప్రోడక్ట్స్, దట్ మైట్ బి ఎనీథింగ్. టోటల్ ఫిజికల్ ప్రోడక్ట్స్ ఉంటాయి. మనం పీపుల్ని జాయిన్ చేస్తూ ఉంటే మన అండర్లో సమ్ కైండ్ ఆఫ్ రేషియోస్లో మనకి అమౌంట్ అనేది డివైడ్ అవుతూ వస్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ నెట్వర్క్ మార్కెటింగ్ డిఫరెన్స్. అండ్ ఇంకొకటి ఎఫిలియేట్ మార్కెటింగ్ ఏంటంటే ఏదన్నా ఒక ప్రోడక్ట్ ఉంటుంది దట్ టోటలీ బిలాంగ్స్ టు డిజిటల్ ప్రోడక్ట్. అంటే మనకు అందులో స్కిల్స్ ఉండొచ్చు, టోటల్గా ఏది ఉన్నా కానీ అవి డిజిటల్గానే ఉంటుంది మనకి. సో దాన్ని మనం సేల్ చేస్తే వి విల్ గెట్ సమ్ కమిషన్. సో దట్ ఈస్ కాల్డ్ ఎఫిలియేట్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ డిఫరెన్సెస్. అండ్ వీళ్ళు యూజ్ చేసే స్ట్రాటజీ కూడా మాక్సిమం సేమ్ ఉంటుంది. నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ ఎఫిలియేట్ మార్కెటింగ్కి మాక్సిమం వాళ్ళు ఎలా అంటే యాడ్స్ రన్ చేస్తూ ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ చూపిస్తారు, అండ్ 2-3 అవర్స్ వర్క్ చేసి మనీ ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. సో మాక్సిమం ఈ రెండిటికి మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది సేమ్గానే యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే ఇట్స్ లీగల్ ఆర్ ఇల్లీగల్. చాలా వరకు ఇప్పుడు ఎవరైనా మీకు ఒకవేళ ఎవరైనా అప్రోచ్ అయినా కానీ మీకు వాళ్ళ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ చూపిస్తారు. ఇట్స్ రిజిస్టర్డ్ అని చెప్పేసి, గవర్నమెంట్ రిజిస్టర్ ఉంది, మనకి అప్రూవల్స్ ఉన్నాయి. సో మాక్సిమం ఏంటంటే ఈ గవర్నమెంట్‌తోనే అప్రూవ్ తీసుకొనే చేస్తూ ఉంటారు. బట్ ఇన్ డెప్త్ అనేది జనాలకి దాని గురించి ఐడియా లేక అవి చూసి చాలా వరకు అరే ఇది జెన్యూన్‌గానే ఉంది కదా, మీకు కూడా ఎవరైనా ఒకవేళ పరిచయం అయినా గానీ వాళ్ళు ఈ డాక్యుమెంట్సే చూసి మిమ్మల్ని మ్యానిపులేట్ అనుకోవచ్చు ఆర్ ఎల్స్ ఒక ట్రస్ట్ ఇస్తారు. సో ఆ డాక్యుమెంట్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో వాళ్ళు లీగల్‌గానే రెడీ చేస్తూ లైక్ లీగల్‌గానే అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్, అండ్ వాళ్ళు లీగల్‌గానే రన్ చేస్తుంటారు. బట్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఔట్‌సైడ్ ఆఫ్ ద కంట్రీ ఉంటాయి. ఇండియా కాకుండా డిఫరెంట్ వేరే కంట్రీస్‌లో అది మెయిన్ హెడ్ ఆఫీస్ అనేది ఉంటుంది. ఇక్కడ నార్మల్‌గా బ్రాంచెస్ లాగా డివైడ్ చేస్తూ ఉంటారు నెట్వర్క్ మార్కెటింగ్. అండ్ ఎఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఇక్కడ ఇండియాలో కూడా ఉంటాయి. ఇట్స్ టోటలీ కంప్లీట్‌లీ యాస్ ఎ వెబ్‌సైట్ అనమాట. ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ లాంటిది. సో అది మాక్సిమం వాళ్ళు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని స్కిల్స్ బేసిస్ మీద, ఎడ్యుకేషన్ బేసిస్ మీద అని చెప్పేసి వాళ్ళు అన్ని పర్మిషన్స్ తీసుకొని గవర్నమెంట్ పేపర్స్ లైక్ వాళ్ళ డాక్యుమెంటేషన్స్ అన్నీ రెడీ చేసుకుంటారు. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఇందులో వరకు ఎంత స్కోప్ ఉంది లైక్ ఏదైనా ఎర్న్ చేసుకోవడానికి గానీ, నేర్చుకోవడానికి. సో ఇందులో నెట్వర్క్ మార్కెటింగ్‌లో వస్తే మాక్సిమం మనం పీపుల్‌ని జాయిన్ చేస్తూ ఉంటేనే మనకి ఎర్నింగ్స్ అనేటివి వస్తాయి. అండ్ వాళ్ళు ఇంకొక రకంగా పోర్ట్రేట్ ఎలా చేస్తారంటే మన హెల్త్ కాన్షియస్ తీసుకోవడానికి ఆర్ ఎల్స్ ఆ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తూ ఉండొచ్చు అన్నట్టుగా మనల్ని ఆ సైడ్ కూడా తీసుకొస్తూ ఉంటారు. సో మనీ ఎర్న్ చేస్తూ అట్ ద సేమ్ టైమ్ హెల్త్‌ని కూడా బెనిఫిట్‌గా పెట్టుకోవచ్చు. లైక్ ఫిట్‌గా ఉండొచ్చు. మనకేమైనా ఓవర్ వెయిట్ ఉంటే మనం వెయిట్ తగ్గుతాము. ఒకవేళ వెయిట్ అండర్ వెయిట్ ఉంటే మనం బల్క్ అవ్వచ్చు. సో ఇట్లా నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఏంటంటే మెయిన్‌గా ప్రొడక్ట్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ మనీ మీద ఫోకస్ చేస్తారు. అండ్ ఎఫిలియేట్ మార్కెటింగ్ వచ్చేసి స్కిల్స్ మీద ఫోకస్ చేస్తారు. లైక్ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ అని చెప్పేసి, వీడియో ఎడిటింగ్ స్కిల్స్, ఇలాంటి స్కిల్స్‌తో పాటు మీరు మనీ ఎర్న్ చేయొచ్చు. ఎవరికన్నా ఈ ప్రోడక్ట్ డిజిటల్ ప్రోడక్ట్ అనేది సేల్ చేస్తే ఇన్ ద కైండ్ ఆఫ్ రిఫరల్ చేస్తే, రిఫరెన్స్ లాగా రిఫర్ చేస్తే మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఈ ప్యాటర్న్ రన్ అవుతూ ఉంటది. సో ఇందులో మనీ ఏమన్నా ఎర్న్ చేసుకోవచ్చా అంటే మనీ వస్తాయి. కానీ అది టోటల్ లాంగ్ టర్మ్ వరకు అనేది మనకు అందులో సస్టైన్ అవ్వలేం. 2 అవర్స్ వర్క్ చేయొచ్చు. 2 అవర్స్ ఆర్ 3 అవర్స్ వర్క్ చేసి మనీ ఇంతగనం ఎర్న్ చేయొచ్చు అంటారు. బట్ ఇట్స్ నాట్ ట్రూ.
మనం 2, 3 అవర్స్ వర్క్ చేస్తే ఎవ్వడంత మనకు మనీ ఇవ్వడు. సో, ఇందులో ఏమన్నా నేర్చుకునేది ఉంది అంటే మనకి ఓన్లీ ద మార్కెటింగ్ స్కిల్స్. మార్కెటింగ్ స్కిల్స్ అంటే కూడా ఎలా అంటే కన్విన్స్ చేయడం, వాళ్ళని అపోజిట్ పీపుల్‌ని ఎలా కన్విన్స్ చేయాలో నేర్పిస్తారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ వాళ్ళేంటంటే మనకి ఈవెంట్స్ తీసుకెళ్తూ ఉంటారు. అక్కడ ఆబ్జెక్ట్ హ్యాండిలింగ్ అనేది ఒకటుంటుంది. అంటే ఎవరన్నా మనకి రివర్స్ క్వెషన్ ఏస్తే దానికి ఆన్సర్ ఎలా ఇవ్వాలి అనే పాయింట్స్ గురించి కూడా మనకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో, లైక్ కన్విన్సింగ్ స్కిల్స్ గానీ, మ్యానిప్యులేషన్ స్కిల్స్ ఇవి మాక్సిమం మనం నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. బట్ రిగార్డింగ్ స్కిల్స్ ఇట్స్ టోటల్లీ డిపెండ్స్. అఫిలియేట్ మార్కెటింగ్‌లో స్కిల్స్ గురించి అంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ యూ. ఏవైతే వాళ్ళ అందులో మనకి వీడియోస్ ఉంటాయో అట్ ద సేమ్ టైమ్ అవి యూట్యూబ్‌లో కూడా దొరుకుతాయి మనకి. అండ్ ఏదైతే నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఉందో ప్రొడక్ట్స్ దాంతోని మనకంత బెనిఫిట్ ఉండదు. సో, దిస్ ఈస్ ద లైక్ ఎంత ఎర్నింగ్ స్కోప్ ఉంది, ఎంత లెర్నింగ్ స్కోప్ ఉంది. అండ్ మెయిన్ ఫ్యాక్టర్ వచ్చేసి రియాలిటీ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీ. వాళ్ళు ఎలాంటి మార్కెటింగ్ స్ట్రాటజీ యూజ్ చేస్తారంటే జనాలకి మెయిన్‌గా కావాల్సింది ఏంటిదో ఒకసారి మీరే ఆలోచించండి. ఒక హెల్త్ అండ్ లైక్ మంచి మనీ. ఈ 2 గావాలి. నెట్వర్క్ మార్కెటింగ్‌లో వాళ్ళు యూజ్ చేసే స్ట్రాటజీయే ఇది. జనాలు దేని గురించి సీక్ చేస్తారు? ఒకటి మనీ గావాలి అంటే జాబ్, హెల్త్ గావాలి అంటే ప్రొడక్ట్స్. ఆ 2 మన దగ్గర ఉన్నాయి అని చెప్పేసి ఆ మెయిన్ స్ట్రాటజీతోని నెట్వర్క్ మార్కెటింగ్స్ అనేటివి రన్ అవుతూ ఉంటాయి. సో, ప్రొడక్ట్స్ ఇస్తే వాళ్ళు హెల్త్ మంచిగా ఉంటుంది. మనం మనీ ఎర్న్ చేసుకోవచ్చు. లేదా బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తే ఆ ఆపర్చునిటీతోని అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు మనీ కూడా ఎర్న్ చేసుకోవాలి అన్నట్టుగా. సో, వాళ్ళు ఎట్లా అంటే మ్యానిప్యులేట్ చేస్తారు. వాళ్ళ లైఫ్ స్టైల్ చూపిస్తారు. అండ్ ఈవెంట్స్‌కి తీసుకెళ్తూ ఉంటారు. ఆ ఈవెంట్స్‌లో ఒక పర్సన్ లైక్ ఒక లైక్ చాలామందుంటారు. రైతు నుంచి చాలా ఇంత మనీ ఎర్న్ చేయడం ఫ్యాక్ట్. బట్ వీళ్ళ దగ్గర ఎలా అంటే టోటల్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆటో డ్రైవర్ నుంచి మనీ ఎర్న్ చేసేలాగా ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్‌లో వీళ్ళు పీపుల్‌ని ఎలా అంటే లైక్ లైఫ్ స్టైల్ చూపిస్తూ ఉంటారు. వాళ్ళు 2, 3 అవర్స్ ఏం వర్క్ చేయరు. డే అండ్ నైట్ వర్క్ చేసి ఆల్మోస్ట్ కొంతమంది 11 ఇయర్స్ గురించి కూడా వర్క్ చేస్తూ దాంట్లో మనీ ఎర్న్ చేసిన వాళ్ళుంటారు. బట్ పీపుల్‌కి చూపెట్టేది ఎలా అంటే లైక్ 1 ఇయర్‌లో ఆర్ ఎల్స్ 6 మంత్స్‌లో మనీ ఎర్న్ చేశాము. ఇంతగనం ఇన్ని లాక్స్ నా దగ్గర కార్ ఉంది. కొత్త ఇల్లు కొనుక్కున్నా. ఇలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేస్తారు జనాల దగ్గర యాస్ ఎ మార్కెటింగ్. అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ కిందకొస్తే 2 అవర్స్‌లో మనము ఇంత మనీ ఎర్న్ చేయొచ్చు. జస్ట్ 1 వీక్‌లో 1,00,000 ఎర్న్ చేశా. సో, ఇలాంటి కైండ్ ఆఫ్ వాళ్ళు మార్కెటింగ్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తారు. మెయిన్‌గా వీళ్ళు టార్గెట్ చేసేదేంటంటే స్టూడెంట్స్‌నే. ఎందుకంటే స్టూడెంట్స్‌కి ఇప్పుడు కావాల్సింది ఏంటిది? స్కిల్స్ అండ్ మనీ. ఈ 2 తప్ప స్టూడెంట్స్‌కి మెయిన్ ఫోకస్ ఇంకేది ఉండదు. సో, ఇక్కడ మనకి 2 దొరుకుతున్నాయి అన్న స్ట్రాటజీతోని వీళ్ళు ఫాలో అవుతారు. ఒకటి స్కిల్స్ వస్తాయి. నువ్వు నేర్చుకొని మనీ ఎర్న్ చేయొచ్చు. లేదా నువ్వు ఎవరికైనా రిఫర్ చేస్తే అట్ ద సేమ్ టైమ్ మళ్ళీ నీకు మనీయే వస్తాయి. అన్న పాయింట్ ఆఫ్ స్ట్రాటజీతోని వీళ్ళు సేమ్ ఇవే స్ట్రాటజీస్ యూజ్ చేస్తూ ఉంటారు మార్కెట్‌లో. సేమ్ ఇక్కడ కూడా లగ్జరీ లైఫ్ స్టైల్ యూజ్ చేస్తారు. లైక్ అంటే చూపిస్తారు చాలామంది జనాలకి. సో, ఈ బేసిస్‌లో చాలామంది పీపుల్ ఏంటంటే అట్రాక్ట్ అవుతారు. అరే! ఇది రియలే గదా! అని చెప్పేసి. సో, వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయంటే కన్విన్సింగ్ స్కిల్స్ కూడా అదే లెవెల్‌లో ఉంటాయి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ జెన్యూన్ ఒపీనియన్. నా ఒపీనియన్ ఏంటి అసలు వీటి మీద అనంటే, ఫస్ట్‌లీ మనకిక్కడ నేర్చుకోవడానికి మాక్సిమం నా వరకైతే లైక్ 5% ఏమన్నా ఉంటుందేమో నేర్చుకోవడానికి. అది కూడా మిగతా ఏమన్నా ఉంటుంది అంటే ఓన్లీ మార్కెటింగ్ స్కిల్స్ మాత్రమే నేర్చుకోగలుగుతాం. బట్ ఔట్ ఆఫ్ ద బాక్స్ ఇంకేమన్నా నేర్చుకుంటామా వాళ్ళ దగ్గర అంటే మాక్సిమం దేర్ ఈస్ నథింగ్. ఏం నేర్చుకోలేం. లైక్ ఎలా అంటే ఏదైతే వాళ్ళ అందులో ఉంటాయో అవి మనం కరెక్ట్‌గా డెడికేట్‌గా వర్క్ చేస్తే మనకి యూట్యూబ్‌లో నుంచి కూడా దొరుకుతాయి. ఎఫిలియేట్ మార్కెటింగ్‌లో. అండ్ నెట్వర్క్ మార్కెటింగ్‌లో వచ్చేసి జస్ట్ ఆ స్కిల్స్ మాత్రమే నేర్చుకోగలుగుతాం. దట్స్ ఆల్. మనకు అంతకు మించి అందులో మెయిన్ బెనిఫిట్ ఏముండదు. దిస్ ఈస్ మై ఓన్ జెన్యూన్ ఒపీనియన్. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి చాలామంది ఏంటంటే అందులో జాయిన్ అవుతే వాళ్ళ లైక్ రిలేటివ్స్ దగ్గర గానీ, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర గానీ, ఔట్ సైడ్ పీపుల్ దగ్గర గానీ ట్రస్ట్ పోతది. ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్‌లో ఎవ్వరికీ ఎఫిలియేట్ మార్కెటింగ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే అంత ట్రస్ట్ లేదు. సో, నో యూజ్ ఎట్ ఆల్. అండ్ చాలామంది వాళ్ళకి అందులో జాయిన్ అయ్యేటప్పుడు ఏం చేస్తారంటే ఇది నీ సొంత బిజినెస్, నీ బిజినెస్ లాగా నువ్వు కావాలంటే వర్క్ చేసుకోవచ్చు. లేదా నువ్వు వర్క్ చేయకుండా ఉండాలంటే ఉండొచ్చు. ప్రాబ్లమ్ ఏమి లేదు. 2 అవర్స్ నీకు ఫ్రీ టైమ్‌లో వర్క్ చేసుకోవచ్చు. ఇలాంటి లైక్ కొటేషన్స్ అనేటివి వాళ్ళు యూజ్ చేస్తుంటారు. ఇలాంటి వర్డింగ్స్. సో, ఇలాంటి వర్డింగ్స్ యూజ్ చేసినప్పుడు అది నీ బిజినెస్ కాదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ వేరే వాళ్ళ అండర్‌లో ఉంటది. వాళ్ళు కావాలంటే నైట్‌కి నైట్ కంపెనీ షట్ డౌన్ చేసేసుకోవచ్చు. సో, ఇది నాట్ ఎట్ ఆల్ యువర్ బిజినెస్. ఓన్ బిజినెస్. సో, ఇది కొంచెం నువ్వు రియలైజ్ అవ్వాలి. అరే! నా బిజినెస్ ఉంది. నాకుంది. యూ ఆర్ ఆల్సో ఏ ఎంప్లాయీ. నీ త్రూయే ఆ కంపెనీ రన్ అవుతుంది. సో, నువ్వు కూడా ఒక ఎంప్లాయీ లాగానే బట్ కొంచెం అమౌంట్ అనేది నీ చేతిలో డిపెండ్ అయి ఉంటుంది. దట్స్ ఆల్. బట్ ఇది లాంగ్ రన్ వరకు అంటే ఫ్యూచర్‌లో ఐ గెస్ దేర్ ఈస్ నో స్కోప్ ఫర్ ద నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్. ఇప్పటికే మార్కెట్‌లో ఎలా అంటే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే పీపుల్‌ని జాయిన్ చేపియాలి. చైన్ సిస్టమ్ అన్నట్టుగా ఆల్రెడీ నెగెటివ్ ఇంపాక్ట్ ఉండిపోయింది. అండ్ అప్‌కమింగ్ 5 ఇయర్స్‌లో అఫిలియేట్ మార్కెటింగ్ గురించి కూడా అదే ఇంపాక్ట్ వస్తుంది. సో, నా అడ్వైస్ ఏంటంటే ఈ అఫిలియేట్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ కింద మీరు ఇట్స్ టోటల్లీ యువర్ పర్సనల్ థింగ్. అంటే మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు. లేదా లేదు. బట్ నా ఒపీనియన్, నా సజెషన్ ఏందంటే వాటి మీద డిపెండ్ అయ్యి ఎవరినో జాయిన్ చేపించుకొని అలాంటి ప్రాసెస్‌లో వెళ్ళే బదులు
మీరు ఏదన్నా స్కిల్ నేర్చుకొని దాన్ని ఒక సర్వీస్ లాగా ప్రొవైడ్ చేసి సోషల్ మీడియాలో మీరు ఎర్న్ చేస్తే దట్ ఈస్ ద పర్ఫెక్ట్. ఎందుకంటే అది లాంగ్ రన్‌లో గూడా మీకు ఒక వాల్యూ యాడ్ చేస్తది. అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరు సంథింగ్ స్కిల్ స్టాండ్ ఔట్ అవ్వడానికి ఉంటుంది. అందులో ఆ ప్లాట్‌ఫార్మ్‌లో ఉంటే ఐ గెస్ దేర్ ఈస్ నో యూజ్ అట్ ఆల్. చాలామంది ఇప్పుడు నాకున్న ఫాలోవర్స్‌లలో మైట్ బి నెట్వర్క్ మార్కెటింగ్, అఫిలియేట్ మార్కెటింగ్ పీపుల్ ఉండొచ్చు. ఇట్స్ టోటల్లీ యువర్ ఓన్ పర్సెప్షన్. ఇదేంటంటే నా వరకు నేను ఎక్స్‌పీరియన్స్ చేసి అండ్ నేను రియలైజ్ అయ్యి బయటికొచ్చి ఇప్పుడు నాట్ ఐ యామ్ డూయింగ్ లైక్ అఫిలియేట్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ ఏది లేదు. అప్పుడు నాకు చెప్పేవాళ్ళు లేక ఎవ్వరు దాన్ని ఎలా అంటే నా చుట్టూ ఉన్న జనాలు చెప్పిందే ఐ వాస్ థింకింగ్ లైక్ ఓకే. ఏదన్నా క్వెషన్ తీసుకెళ్ళి నేను వాళ్ళ దగ్గర రేజ్ చేస్తే దే ఆర్ కన్విన్సింగ్ మీ. చెప్పాను కదా! కన్విన్సింగ్ స్కిల్స్ వాళ్ళ దగ్గర బాగా ఉంటాయి. అవే నేర్పిస్తారు అండ్ అలాగే మ్యానిప్యులేట్ చేస్తుంటారు. బట్ ఔట్ ఆఫ్ ద బాక్స్ నేను ఒక్కసారి బయటకొచ్చిన తర్వాత ఐ రియలైజ్ దట్ వాట్ ఆర్ ద రియాలిటీస్. అది ఎంతవరకు లాంగ్ టర్మ్ ఉంది మనకి ఏంటిదనేది రియలైజ్ అయిన తర్వాత ఐ యామ్ నాట్ ఇన్ దట్. గాట్ ఇట్. సో, నా అడ్వైస్ ఏంటంటే ఏదన్నా ప్రాపర్ స్కిల్ నేర్చుకొని అది సర్విస్ ప్రొవైడ్ చేసి ఎర్న్ చేస్తే బెటర్. ఆర్ ఎల్స్ మీదేదన్నా ప్యాషన్ గాని, ఏదన్నా ఓన్ స్కోప్ ఉన్నది బయటికి తీసుకొస్తే బెస్ట్. సో, ఐ సజెస్ట్ దట్ నెట్వర్క్ మార్కెటింగ్, అఫిలియేట్ మార్కెటింగ్ ఎవరైతే ఆల్రెడీ ఇప్పుడు చేస్తున్నారో చేయండి. బట్ నాట్ ఫర్ ద లాంగ్ రన్. ఇప్పుడు కొంచెం మీకు ఏదైతే మీరు అందులో నేర్చుకున్నారో ఆర్ ఎల్స్ మీరు రియలైజ్ అయ్యారో అంటే యూ లెర్న్ సంథింగ్ అండ్ ఎర్న్ సంథింగ్. ఐ హోప్ ఈ వీడియో యూజ్ అయిందనుకుంటున్నా. ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా గానీ వాళ్ళకి షేర్ చేయండి. అండ్ ఇట్ విల్ గివ్ మీ లైక్ బూస్ట్. ఇంకేదైనా మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంటెంట్ లైక్ ఆర్ ఎల్స్ మీరేదైనా సజెస్ట్ చేయాలన్నా, ఏదైనా టాపిక్ గురించి బయటికి తీసుకురావాలన్నా గానీ ప్లీజ్ కామెంట్ చేయండి. సో, ఐ విల్ ఆల్సో గెట్ టు నో. నాకు కూడా కొంచెం బూస్టింగ్‌గా ఉంటది. థాంక్ యూ.